మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు కోళ్ళాగలు తిప్పలబడి షెడ్డో పడ్డ ఆడ వ్యవహారం చేయాలని సభ పెట్టాలి, పండుగ చేసుకోవాలి, రజతోత్సవ పండుగ చేసుకోవాలని ఇప్పుడు కోళ్ళాగలని ఇప్పుడు కట్టుకుంటున్నాయి. ఎందుకంటే నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లకు దూరంగా ఉన్నాయి. ఇక లోపడంగా ఏం కథ నడిపించింది అనేది ఇప్పుడు ఇగో గింత పొరగా నడిపి చెప్తారు. బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఎలక్షన్లలో పోటీ చేయలేదు, ఎమ్మెల్సీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకని పోటీ చేయలేరా పిల్లగా అంటే చెప్తాడు. ఎందుకంటే ఇది పార్లమెంట్ ఎలక్షన్ల కాంచలే పలచగా అయిపోయింది ఇలా కథ. అసెంబ్లీలో టక్కర్ ఇచ్చిర్రు అని చెప్పుకుర్రు. అసెంబ్లీలో టక్కర్ అయింది కారు. పార్లమెంట్ ఏమైంది, మొత్తం పాతాళమైన పడిపోయింది, అది కానొస్తలేదు. ఇక ఎమ్మెల్సీలో అసలు ఊసేలేదు. మరి మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న కార్యకర్తలు, ఇక్కడ ఉన్న చోటా మోటా నాయకులు మరి వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయాలి, ఎక్కడ తిరగాలి, ఏంది ఏం కథ అంటే పార్లమెంట్ ఎలక్షన్లలో నేను దండం పెట్టి మూత మోగింది. ఏం లేదా బీజేపీలకు వేద్దాం ఓట్లు, అటే మరుపుదాం, అంతే అంతే అంతే, ఎటువంటిది రాదు పోదు చేయదు. మొత్తానికైతే మనం ఇటే తిప్పుదాము, బీజేపీకి తిప్పుదాం, కారు మొత్తం ఇటే తిప్పుదాం, పూదికే తిప్పుదాం, కమలం పువ్వు. ఓ అమ్మా, ఇక సోషల్ మీడియా ఊకుంటుందా? దీన్ని తీసుకొచ్చి కోడి పుంజ కుయ్యబెట్టిరు సోషల్ మీడియాలో. సోషల్ మీడియా సంగపోలు అడవైన వాళ్ళు ఇది. ఇంకా ఇప్పుడు రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి. ఎట్లా చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎట్లా మరి నిన్న మనం పార్లమెంట్ ఎలక్షన్లలో బీజేపీతోనే రాసుకొని పూసుకొని తిరిగితిమి. మళ్ళీ ఇప్పుడు అదేంది ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో ఇక మనం అసలు పట్టించుకోవైతివి, షెడ్డో పట్టో మళ్ళా అటేసేస్తేవి, మనం మొత్తమే రంగాన దిగమవుతుంది. ఇక మన ఓట్లు ఎక్కడ పోయినా ఏంది కదా మనకైనా ముందుగా లోకానికి ఎరక. కానీ సరే, ఇక ఇప్పుడు ఏదో అయింది పోయింది. స్థానిక సంస్థల ఎలక్షన్లలో మాత్రము మనం సభలు పెట్టి ఈ సర్కారు ఏదైతే 6 గ్యారంటీల కథ ఉందో ఈ కథను ముంగటెయ్యాలి, బదనాం చెయ్యాలి, లూటి చెయ్యాలి. మనమైతే బాగానే ఉన్న కాడికి 10 ఏళ్ళల్లో మంచిగా దోసుకొని బయట దేశాలలో దాచుకున్నాము, బొచ్చడి పైసా ఉంది, ఖర్చు పెడదాము. ఇక మన కాడవేవాడు ఇదో ఇక మనం ఎలినో చెయ్యాలి, మళ్ళీ మొత్తానికి అధికారం చేజిక్కించుకోవాలి, మళ్ళీ దోసుకుందాం. ఇదే పని. ఇప్పటిదాకా 10 ఏళ్ళు దాచుకొని మంచిగా బయట దేశాలల్లో మంచిగా అవి మురుగుతున్నాయి. ఇప్పుడు అవి ఖర్చు తీయొద్దు. మరి ఇప్పుడు అవి సభలు పెట్టి తీయాలి, మళ్ళా జనాలని గాయగత్తర చెయ్యాలి, మభ్య పెట్టాలి. ఏందంటే మళ్ళీ ఎప్పటాటే అది వస్తలేదు, ఇది వస్తలేదు, ఇది ఇట్లా అవుతుంది, అది అట్లా అవుతుందని బట్ట కలవాలి, మీదేయాలి, బదనాం చేయాలి, మళ్ళీ గద్దెనెక్కాలి. అగో గదే ఇలా ఉపాయము. హరీష్ రావు బాగానే మూతి మీద చెయ్యి పెట్టుకున్నావు. మొన్న నేను అసెంబ్లీకి పోయి సారు మరి 42% రిజర్వేషను ఇవ్వవలసి వస్తుందనే భయంతో మీరు షెడ్డో పడ్డో బీసీ కులగణన తప్పు అని ముంగటేస్తున్నారంట. అంటే 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వవలసి వస్తుందనే మీరు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసిన బీసీ కులగణన తప్పు అంటుర్రు అనేది కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రు సారు. మరి మీరు ఎందుకు ఈ బీసీ కులగణనకు అడ్డుపడుతుర్రు అంటే ఏంది అంటే ఈయన మంట ఏంటంటే ఆడి పోతిగా ఫామ్ హౌస్ కాడికి పోతిగా వాళ్ళ మామకాడికి అయ్యా వాళ్ళ మామకాడికి పోతే ఓ అమ్మ ఆడ పోలీసు వాళ్ళకు నాకు పంచాదా మీరు చూస్తుంది. ఇక ఆడ వరదరాజుల గుడి గూడ కొట్టించిండు, ఎలక్షన్ల ముందర కట్టిస్తారంటే ఉత్తబుర్ర చేసిండు తాత. మాకన్నీ ఇప్పుడు పైసా లేదు, మా సంవత్సరమే వెళ్తలేదు, ఏడ తెచ్చి ఏమయ్యా అని శోభం అన్నదట. ఇన్లే మీరు ఇక ఇప్పుడు ఈ కోజాగా ఏమన్నదయ్యా, బీసీ కులగణనకు అడ్డుపడుతుర్రట, లెక్క తప్పంటుర్రట. అదే 42% రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుందనే భయంతో మీరు ఇప్పుడు ఈ లెక్క తప్పు అనేది మీరు దీన్ని తెర మీదకి తీసుకొస్తున్నాడు సారు. అంటే ఏందే అనుకుంటా పద్ధతి పట్టిండి పోయి కారు ఎక్కిపోతూనే ఉండు. మరి అట్టట్టా బీసీ కులగణనకు మేమెందుకు అడ్డుపడతాము, ఇంకా మేము మునగంతరంగా పోరాటం చేస్తున్నాము అనేది మరి నీ నోటికి ఎందుకు రాలేదు హరీష్? బాగానే నోరు మూసుకుంటున్నావు. ఇక బుర్ర ఉరికిండు, నన్ను చూడు నా అందం చూడు అని కారు ఎక్కి బుర్ర ఉరికి ఎడబడ్డపోయి అన్నకొండలో పడ్డపోయి ఒక్క మాట
తెలంగాణ జనాలకు ఒక్క మాట చెప్పినవా నువ్వు హరీష్ రావు? చెప్పినవా? స్వయంగా ఎటో పయనమే అది మళ్ళీ కూడా చూపియనా? నిజమన మీరు చూసిందే. అగో గా తరీకన తెలంగాణ జనాలకు జవాబు చెప్పాల్సిన హరీష్ రావు నోరు మూసుకొని పోయిండు. నిజం అడగొద్దా? వాస్తవం అడగొద్దా? ప్రశ్నించొద్దా? నిజాన్ని అడిగినందుకు ఇవాళ హరీష్ రావు నోరు మూసుకొని పోయి ఏడబడ్డాడయ్యా అంటే అదే హన్మకొండలో పడ్డాడు పోయి. ఎగో గిస వంటి ఉద్దారకం చేసేటోళ్ళు, ఇంకో గిస వంటి కథ నడిపించేటోళ్ళు ఇక ఆడ గద్దె పెడతారు. ఇక రేపు వాడు సభ పెట్టి గద్దెరెక్కి గారడి చేసి గరీబుల దోపిడీ చేసి కోట్లు కోట్లు సంపాదించే దొంగలు ఏరే ఈ రాజ్యంలో అంటారు. ఇక గద్దెలెక్కి గారడి చేసి గరీబుల దోపిడీ చేసి కోట్లు కోట్లు సంపాదించే దొంగలు ఏరే ఈ రాజ్యంలో దోపిడీలా దొరబాబులు అవుతున్నారు అని శిల్క పలుకులు పలుకుతారు. ఇక రేపు సభ పెట్టి మరి ఆ పలికి ఆ శిల్క పలుకులు వరికే కదా మీరు గద్దెలెక్కి గారడి చేసి గరీబుల దోపిడీ చేసి కోట్లాది కోట్లు 10 సంవత్సరాలు కోట్లాది కోట్లు దోసుకొని దాచుకొనే కదా మీరు ఉద్దారకం చేసింది. అన్ని తీర్ల జనాలు పసిగట్టే కదా మీ నిరంకుశ పాలన ఇక బొంద పెట్టాలి అని పాతాళం దొక్కింది, మీ కుర్చీ ఉడవీకింది. ఇక వీళ్ళకి ఇప్పుడు ఏం పని లేదు, కొలువులు లేవు, నౌకరు లేవు, మరి ఇది రావాలన్నా ఇక మరి ఎట్లా చేయాలి, మళ్ళీ ఎట్లా గుంజుకోవాలి, మళ్ళీ ఎట్లా గద్దెనెక్కాలి, ఏ రకంగా జనాలను నమ్మియాలి, ఈ సభలో మనం ఎట్లా ఏం చేయాలి, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ ఎట్లా నడిపిద్దాము, ఈ పండుగ ఎట్లా చేద్దాము అని ఇక ఇప్పుడు ఈ కోలియాగలు మంచిగా జనాలను మళ్ళీ బుట్టలు వేసుకుంటందుకు ఇక ఉపాయం చేస్తున్నాయి. కానీ జనాలు తెలివితక్కువలు ఏం కాదు, తెలంగాణ జనాలు తెలివితక్కువలు ఏం కాదు. ఎక్కడెక్కడ పైసలు గుంజాలనో తీసుకుంటారు, ఎక్కడెక్కడ పైసలు తీసుకోవాలో తీసుకుంటారు, ఎవరిని పాతాలను దొక్కాలనో తొక్కుతారు, ఎవరిని లేపాలనో లేపుతారు, ఏం చేయాలనో చేస్తారు, ఎవరికి ఎన్ని రోజులు టైం ఇవ్వాలో ఇస్తారు, ఎన్ని రోజుల దాకా ఆయన ఏం చేసిండో చూస్తారు. తెలంగాణ జనాలు నిద్రమబ్బులు ఏం గారు, సానా తెలివి కళ్ళు. ఓహో ఇక వీళ్ళు ఏదో మసిముసి రేగాలమి ఇది ఇట్లా అది అట్లా అది ఇట్లా ఇది ఇట్లా ఎల్లిని మళ్ళీని చేసి మళ్ళీని ఎల్లిని చేసి ఏదేదో రాద్ధాంతం చేద్దాము అని వీళ్ళు లెంకలు కొట్టి ఏదో ఆలోచన చేయబోతున్నారు. కానీ వీళ్ళు ఏ ఆలోచన చేసినా జనాలు మాత్రం చాలా తెలివి కల్లోళ్ళు.